హాయ్ హలో ఫ్రెండ్స్, నిన్న ఈవినింగ్ చేసిన వ్లాగ్ అండి. నిన్న ఈవినింగ్ నేను ఏమేమి పనులు చేశానని చెప్పి చిన్న వ్లాగ్ తీసానండి. పిల్లలకి క్రిస్మస్ హాలిడేస్ వచ్చినాయి కదా, పిల్లలు ఇంట్లోనే ఉన్నారు. మ్యాక్సిమం మార్నింగ్ ఈవినింగ్ ట్యూషన్కి అయితే వెళ్తున్నారు, కానీ ఈవినింగ్ టైంలో పిల్లలకి ఏదో స్నాక్స్ కావాలి కదా అని చెప్పి స్నాక్స్ కోసమని రెడీ చేస్తున్నాను. అసలు గోల్ మాత్రం బాగా చేస్తున్నారండి, బాబు అనిపిస్తుంది. యాపిల్ ఉంటే ఇంట్లో యాపిల్కాయ జ్యూస్ చేద్దామని చెప్పి యాపిల్కాయలు తీసానండి. అవి కూడా మా అన్నయ్య వస్తే మా అన్నయ్య తీసుకొచ్చాడు. అవి అట్లాగా ఉన్నాయి. అవి చిన్న చిన్న యాపిల్స్, యాపిల్కాయ జ్యూస్ కాబట్టి తోలు తీసి యాపిల్ జ్యూస్ చేస్తే చాలా బాగుండిద్ది. అదే తోలు తీకొని ఉంటే కొద్దిగా పచ్చగా ఉండిద్ది అని చెప్పి తోలు కూడా పిల్లలు ఇష్టంగా తినరు. అందుకని చెప్పి తోలు తీసేసేస్తున్నాను ఫ్రెండ్స్. అవి మొత్తం తోలు తీసేసిన తర్వాత అన్నీ చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకున్నాను. కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. నేను ఇప్పుడు చలికాలం కాబట్టి పిల్లలకి అనేది షుగర్ చాలా తక్కువ. నేను షుగర్ అసలు యూజ్ చేయను. మ్యాక్సిమం నేను టీ కూడా తాగను. ఏదో అప్పుడప్పుడైనా అసలు తాగను. ఆ షుగర్ బదులు హనీ వేసుకుందామని చెప్పి పిల్లల కోసం అని చెప్పి షుగర్ బదులు హనీ వేస్తే బాగుండిద్దిలే టేస్ట్ అని చెప్పి అసలు ఈ చలికాలం అయితే నేను అసలు షుగర్ ఎక్కువ వాడనండి. పిల్లల కోసం అని చెప్పి హనీ వేసేసి చేద్దాంలే అని చెప్పి జ్యూస్ ప్రిపేర్ అయిపోయాను. మ్యాక్సిమం షుగర్ వేసినా కానీ పిల్లలకి కఫ్ ఎక్కువ పట్టేసేసి చాలా ప్రాబ్లం అయిపోద్ది. అందుకని చెప్పి నేను షుగర్ అస్సలు యూజ్ చేయనండి. షుగర్కి సంబంధించి ఏది పెట్టిన మ్యాక్సిమం ఈ 3 months అసలు వదిలేసేస్తాను. దానిలోకైతే పాలు పోసుకున్నాను. పాలు కూడా గోరువెచ్చని పాలు నేను మార్నింగ్ కాసేసేసి ఈవినింగ్కి ఫ్రిడ్జ్లో పెట్టేసేస్తాను. ఈవినింగ్ ఇద్దాంలే అని చెప్పి ఒక మిక్సీ వేసేసుకున్నాను. దానిలోకి అయితే నేను హార్లిక్స్ పొడి కానీ బూస్ట్ పొడి కానీ వేస్తాను. ఈరోజు నేను పిల్లలకి ఇచ్చేది హార్లిక్స్ పొడి కాబట్టి హార్లిక్స్ పొడి వేసేసి ఇచ్చేసాను. మ్యాక్సిమం మిక్సీ వాటర్ ఎక్కువైనా కానీ జ్యూస్ కింద పడిపోయింది అని చెప్పి వాటర్ మిక్సీ మొత్తం వేసిన తర్వాత వాటర్లో పోసేసాను. చెరో గ్లాస్ ఇచ్చేసేసాను. పిల్లలిద్దరికి చెరో గ్లాస్ అవుతాయిలే అని చెప్పేసి పిల్లలిద్దరికి చెరో గ్లాస్లో పోసిస్తున్నాను. ఇట్లా యాపిల్కాయలు తింటాం కన్నా ఇట్లా జ్యూస్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. మ్యాక్సిమం నా దగ్గర అయితే డ్రై ఫ్రూట్స్ వెళ్ళలేదు. వీళ్ళు వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత కిచెన్ మొత్తం ఇట్లా ఉంది. వాళ్ళు ట్యూషన్కి వెళ్ళి వచ్చిన తర్వాత మొత్తం క్లీన్ చేసుకోవాలి. వాళ్ళిద్దరికైతే ఇచ్చేసేసాను. వాళ్ళిద్దరికైతే తాగేసేస్తున్నారు. పిల్లలు మాత్రం ఇంట్లో ఉంటే ఎక్కడ ఉన్న వస్తువులైనా అన్నీ తీసేసి పడేసేస్తారు. మా పాప మమ్మీ వీడియో తీస్తుందిరా అని చెప్పి అంది. చూపించాను. వాళ్ళకైతే నేను వీడియోస్ తీస్తున్నానని తెలిసిపోయింది. ఇవన్నీ వాళ్ళు ట్యూషన్కి వెళ్ళి వచ్చిన తర్వాత వాళ్ళ ట్యూషన్కి వెళ్ళి వచ్చేలోపు మొత్తం రెడీ చేసుకోవాలి. వాళ్ళిద్దరూ అయితే తాగేసేసి ట్యూషన్కి అయితే రెడీ అయ్యి వెళ్ళిపోతున్నారండి. వాళ్ళు వెళ్ళే ముందలే బెడ్ దులిపేసుకున్నాను. దులిపేసుకొని ఇల్లు కూడా ఊడ్చుకొచ్చేసాను. ఇల్లు కూడా మొత్తం చేస్తున్నాను. మొత్తం చాలా చెత్త చేసేసారు. వాళ్ళ బొమ్మలు అన్నీ కూడా తీసి మొత్తం ఎత్తేసేసి ఒక చిన్న బకెట్లో వేస్తాను. ఆ పక్కన అంత ముందర ఉండేది ఆ బకెట్ కూడాను మొత్తం క్లీన్ చేసాను ఫ్రెండ్స్. మొత్తం క్లీన్ చేసిన తర్వాత అయితే ఇల్లు ఎలా ఉండేది అదే మళ్ళీ మ్యాక్సిమం పిల్లలు వచ్చిన తర్వాత ఇంట్లో అంట్లు కాస్తాను. తర్వాత ఉంచలే అని చెప్పి స్నానం చేసి వచ్చేసాను ఫ్రెండ్స్. పైన డాబా మీద అప్పటికే 6 అయిపోయింది. డాబా మీద బట్టలని అని చెప్పి పైకి మ్యాక్సిమం అయితే నేను 5:30 కానీ 6 వరకు వాకింగ్ చేస్తాను. ఈరోజు పిల్లలు ఉంటే మళ్ళీ వర్క్ మొత్తం చాలా లేట్ అయిపోయింది. అందుకని చెప్పి వాకింగ్ చేయకుండా స్నానం చేసేసి ఈ ఎండు చేపల సంగతి నాకు అసలు గుర్తే లేదు. మళ్ళీ పైనుంచి కిందకి వెళ్ళి మళ్ళీ ఎండు చేపల కోసమని కవర్ తీసుకొని వచ్చి వాటిని అయితే ఎత్తుతున్నాను. పైగా మళ్ళీ బట్టలు కూడా గుర్తులేకపోతే అవి కూడా గుర్తుండే కాదు నాకు అసలు. ఇవి మా హస్బెండ్ తీసుకొచ్చారనని ఆయన వచ్చేదాకా కూడా అట్లాగే యూజ్ చేస్తాను. నేను వండేదే తక్కువ. వాటిని అయితే ఎత్తేసి పెట్టేసేసి కవర్లో పైన 2 గులాబీ చెట్లు ఉన్నాయి ఫ్రెండ్స్. అవి ఆ చెట్టుకేమో మొగ్గలు పూస్తున్నాయి. ఈ చెట్టుకి అయితే 2 పూలు కాస్తే ఒక పువ్వు కోసేసాము, ఇంకో పువ్వు ఉంది. ఇవి కూడా చాలా బాగా కాస్తున్నాయి పువ్వులు. ఇది వైట్ ఫ్లేవర్, అదేమో ఎల్లో కలర్ ఎల్లో కలర్స్వి. పిల్లల స్వెటర్స్ అవి కూడా వాష్ చేసేసాను. బట్టలు కూడా తీసేసేద్దామని చెప్పి బట్టలు కూడా తీసేసేస్తున్నాను. స్వెటర్లు కూడా చాలా అయిందిలే 2 days 2 వారాలు అయిపోయింది బట్టలు స్వెటర్లు వాష్ చేస్తాను చెప్పి స్వెటర్ కూడా తీసి వాష్ చేశాను. నేను పైకి వచ్చే టైం 6 o'clock మాకు ట్రైన్ ఉండేదండి. ఆ ట్రైన్ వెళ్తుంటే చిన్న వీడియో తీశాను.
లైట్ వెలుతురికి చాలా బాగుండిద్ది. అందుకని చెప్పి వీడియో తీసాను ఫ్రెండ్స్. ఇక పైనుంచి కిందకి వచ్చి బట్టలు అవన్నీ వేసేసేసాను. ఇక దోసపిండి కోసం అని చెప్పి ఇక మినపప్పు నానబెట్టాను. నిన్న మార్నింగ్ అయితే గారెలు వేసాను, అందుకనే ఎక్కువ మేము తినమని చెప్పేసి కదమాది దోసపిండి కోసం నానబెట్టాను. నేను దోశల్లో ఎప్పుడు రైసును మెంతులు నానేస్తాను, టేస్ట్ బాగుండేది, పైగా కలర్ కూడా వస్తాయని ఆ పిండి కూడా వేసాను. ఇక వాళ్ళిద్దరిని 7:30, 8 ట్యూషన్ నుంచి తీసుకొచ్చేసి వాళ్ళిద్దరికైతే మార్నింగ్ తోటకూర టమాటా పులుసు లాగా కుక్కర్లో వేసి వండాను. వాళ్ళిద్దరికి ఇష్టమో వాళ్ళు తినేసారు. ఇక నేను ఒక పక్క ఏమో స్టవ్ మీద పాలు పెట్టి ఈ అంటలు నైట్ పూటే కడిగేసుకుంటాను. ఎప్పుడే కడుగుతాను, మ్యాక్సిమం నేనైతే ఉంచను. ఇక నా వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ గుడ్ నైట్ ఫ్రెండ్స్. ఏదైనా పని ఎమ్మటెమ్మటే చేసుకుంటేనే చాలా బాగుండేది, లేకపోతే అస్సలు అవ్వదు. నా వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.